హలో ఆల్ మై డియర్ ఫుడీస్, ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాను. ఇందులో ఉన్న వెరైటీస్ అన్నిటినీ, వాళ్ళ స్పెషల్స్ని, వాటన్నిటినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక స్పెషల్ ప్లేస్ని మీ అందరికి ఈరోజు అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ అక్షయ హోమ్లీ ఫుడ్స్. మనకి ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ ఆపోజిట్లోనే న్యూగా దీన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది, మన మణికొండ పుప్పలగూడ రోడ్లోని. సో మీరు వస్తే ఈజీగా గూగుల్ మ్యాప్స్లో కానీ లేకపోతే జేఆర్సీ కన్వెన్షన్ ఆపోజిట్లో కానీ మీరు ఈజీగా దీన్ని అయితే లొకేట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే, మనందరం కూడా హోమ్ మేడ్ ఫుడ్స్ చాలా ఇష్టపడుతూ ఉంటాం. అండ్ అందులో హైదరాబాద్లోని ఎక్కువ మంది బ్యాచిలర్స్ ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం ఆ హోమ్ మేడ్ ఫుడ్స్, హోమ్లీ ఫుడ్స్ మిస్ అవుతుంటారు. కాబట్టి మీ అందరికీ ఆ టేస్ట్ తీసుకురావడానికి ఈరోజు అలాంటి ఒక ప్లేస్కి తీసుకొచ్చాను. మరి ఇక్కడ దొరుకుతున్న వెరైటీస్, వాటన్నిటిని గురించి కూడా మనం అయితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ప్రైసెస్ ఏంటి, ఎలాంటి వేరే వెరైటీస్ దొరుకుతున్నాయి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, అవి ఎవరికి బాగా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా మీ అందరికీ కూడా దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో, కమ్. సో ఏం స్పెషల్స్ అక్షయ హోమ్లీ ఫుడ్స్లో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. సో హాయ్ బ్రో. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్? చంద్రశేఖర్. ఓకే బ్రో. సో అక్షయ హోమ్లీ ఫుడ్స్ స్మెల్లలే అదిరిపోతున్నాయి. నేనైతే పికిల్కి చాలా దగ్గరలో ఉన్నాను కాబట్టి ఆ అరోమా నాకు చాలా బాగా తెలుస్తుంది. బట్ ఎనీవేస్, మా ఆడియన్స్ అందరికీ కూడా ఎప్పుడైనా నేను చాలా హోమ్లీ ఫుడ్స్ అన్ని చూస్తూ ఉంటాం బ్రో, చాలా మంది పెడుతూ ఉంటారు. వాటన్నిటికన్నా అక్షయ హెల్తీ ఫుడ్స్, హోమ్లీ ఫుడ్స్ ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే పికిల్స్ లో ఎంత ఎంత ప్రేమగా తీసుకుంటారంటే నా దగ్గరకు వచ్చి, అసలు మామూలుగా వాళ్ళు చెప్పే విధానమే నాకు చాలా నచ్చేసింది ఫస్ట్ థింగ్. సో దాని ద్వారా నేను ఇంకా పికిల్స్ కాకుండా ఇంకా అన్ని అందుబాటులో అందిద్దామని హెల్దీ ఫుడ్స్ అంటే రాగి లడ్డు కానీ, నువ్వుల లడ్డు కానీ, మలై లడ్డు కానీ ఇలాంటివన్నీ అందిద్దామని స్పెసిఫిక్గా. సో హోమ్లీ ఫుడ్స్ అని పెట్టడానికి రీజన్ అదే, హెల్దీగా అందిద్దామని. సో మనకి పచ్చళ్ళు అంటేనే తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక అమితమైన ప్రేమ ఉంటుంది. అందులో వీళ్ళు పచ్చళ్ళతోనే చాలా ఎక్కువ పేర్లు సంపాదించారు కాబట్టి వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటన్నా, ఏ పచ్చడి ఇది? మటన్ పికిల్. మన దగ్గర అసలు చూడంగానే ఇంకా ఆ స్మెల్కే తీసుకెళ్ళిపోతారు. ఆ ముక్క కానీ, ఫ్లేవర్ కానీ చాలా ఫ్రెష్ గా ఉంటది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండిస్తాం మనం. ముక్క కూడా చాలా బాగా అందులో నానింది, అదైతే నాకు బాగా తెలుస్తుంది. నాకు దగ్గరగా ఉన్నాను కాబట్టి స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. బాబా, మెయిన్ మీ పచ్చళ్ళన్నిటిలోనే ఏది బాగా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది? మటన్ పికిల్. మటన్, చికెన్. ఓకే. సో ఇంకేం అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర? ఫ్రాన్స్, ఏదైనా సరే మామూలుగా ఫ్రీ ఆర్డర్. ఎందుకంటే ఫ్రెష్ గా చేసిస్తాం. మనకి యూఎస్ నుంచి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు స్పెసిఫిక్ గా మాకు ఎంత కావాలి, కస్టమైజ్డ్ అనమాట. స్పైసీ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా వాళ్ళు చెప్తారు మాకు. సో దాని ప్రకారం చేసి పంపిస్తాం. స్పెషల్ ఉంటుంది, ఏం ఉండదు అసలు, చాలా నీట్ గా ఉంటది. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, మంచి రివ్యూస్ ఉన్నాయి. సూపర్ అన్న. ఇప్పుడు వరకు నాన్ వెజ్ పికిల్స్ చెప్పారుగా, వెజ్ పికిల్స్ కూడా చాలా మంది ట్రై వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. అందులో ఏం అవైలబుల్, ఏది బాగా స్పెషల్ మీ దగ్గర? మన దగ్గర యాక్చువల్ గోంగూర. ఓకే. గోంగూర బాగుంటది. ఇంకోటి టమోటా. అంటే పికిల్స్ లో ఇంత బాగా బిజీగా ఉన్న మీరు ఒక్కసారికి ఈ స్వీట్స్ కానీ లేకపోతే ఇందులో కూడా బాగా హెల్తీ ఫుడ్స్ అన్ని కూడా అలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ, మలాయ్ కానీ అంతా నేను చూస్తుంటే అన్ని మాకు హెల్త్ కావాల్సినవి చేశారు. బట్ ఈ ఇనిషియేషన్ ఎందుకు తీసుకున్నారు అంటే, స్వీట్స్ అంటే నార్మల్ గా ఎక్కువగా మేము చూస్తూ ఉంటాం, గీ అది వాడుతూ ఉంటారు. బట్ మీరన్నీ హెల్తీ రిలేటెడ్ వాడారు కదా, దానికి ఏంటి మెయిన్ రీజన్? ఏంటంటే మామూలుగా అంటే హెల్దీ అని పెట్టాం కదా మనం. మొత్తం స్వీట్సే కాకుండా కొంతమంది వస్తారు మామూలుగా ఇలాంటి స్వీట్స్ పూజలకి దానికి దీనికి అడుగుతూ ఉంటారు. లడ్డూలు ఇవన్నీ అంటే హోమ్లీ ఫుడ్సే కాకుండా అట్లా ఆ టైప్ కూడా యూజ్ అయ్యేలాగా కొన్ని స్వీట్స్ పెట్టాను స్పెసిఫిక్ గా దానికోసమే, అంతే. సో మనకి ఇక్కడైతే మనం చాలా స్వీట్ షాపుల్లో చూసినట్టే కొన్ని చాలా పాపులర్ స్వీట్స్ దొరికినా, బట్ దానికన్నా ముందు వీళ్ళు హెల్తీ ఫుడ్స్ అని పెట్టారు కాబట్టి అందుకనే కొన్ని నువ్వుల లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డు టైప్స్ అండ్ మలై లడ్డు ఇలా చాలా కనబడుతున్నాయి. అన్నీ కూడా చూసుకుంటే పేరుకు తగ్గట్టుగానే అంతే హెల్తీగా ఉన్నారు. బట్ ఎనీవేస్, చందు బ్రోని అడిగి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి, అసలు వాళ్ళు హెల్తీగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవి కూడా తెలుసుకుందాం. సో మలై లడ్డు స్మెల్ చూడంగానే ఇంకా అందులో చాలా బాగుంటుంది. అసలు ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. మలై అన్నట్టు మొత్తం కూడా లోపల బ్రేక్ చేసినా కూడా మనకు అదే కనబడుతుంది. వా, సూపర్. రాగి లడ్డు అబ్బబ్బబ్బా, చాలా హెల్దీ. అంతా మామూలుగా అంటే ఏమంటారు, ఎక్కువ స్వీట్ ఉంటుంది అనుకుంటారు. ఎక్కువ స్వీట్ ఉంటుంది, నార్మల్ స్వీట్. చూడండి బాబా, ఒకసారి దగ్గరకు చూడండి మీరు. ఒకసారి చూస్తే ఆయిల్ కూడా ఎక్కువ ఏం కనబడట్లేదు అసలు. సో ఆయిల్ కానీ అట్లా ఏముండదు ఎక్కువ.
అదిరిందన్న. సో ఇది మనకి మలై లడ్డు, ఇది రాగి లడ్డు. అబ్బా రాగి. సో ఎవరైతే స్వీట్ తినాలనుకుంటున్నారో, అందులో హెల్త్ కాన్షియస్ తో భయపడుతున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా వీళ్ళ దగ్గర రాగి లడ్డులు కూడా అవైలబుల్ అవుతున్నాయి. ఎలా ఉంటది అంటే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇంకా దీంట్లో చూడండి, లోపల బ్రేక్ చేస్తా మొత్తం డ్రై ఫ్రూట్స్. ఇలాంటిది మీ పిల్లలకి ఒకటి ఇవ్వండి రోజుకి. ఎవరైతే డ్రై ఫ్రూట్స్ ఇష్టంగా తినట్లేదో వాళ్ళకి మీరు ఒకసారి అక్షయ హెల్తీ ఫుడ్స్ లోని ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేయండి. మొత్తం ప్యాక్డ్ విత్ జీడిపప్పు, బాదం, డేట్స్ కలిపేశారు మొత్తం అంతా. సో ఏంటంటే ట్రెడిషనల్ ఉంటది, మొత్తం ట్రెడిషనల్ లడ్డూస్ కానీ చాలా ఓమ్లీ అంటే ఇంక ట్రెడిషనల్. బట్ ఆ వైబ్ వస్తుంది అన్న నాకు ప్రతి దాంట్లో, ఎందుకంటే ఆ మేడ్ టెక్స్చర్ చూస్తుంటే మీకు లోపల తెలిసిపోతూ ఉంటుంది ఆ ట్రెడిషనల్ వైబ్. మన ఊర్లోని మనం అందరం ఒక ఇంట్లో ఉన్నప్పుడు పండగ చేసుకున్నప్పుడు ఎలా తయారు చేసుకుంటాం, చాలా జాగ్రత్తగా అందరికి బాగుండాలి అన్నట్టు అంతే జాగ్రత్తగా వీళ్ళైతే తయారు చేశారు. సో మీరు తప్పకుండా ఇఫ్ ఇన్ కేస్ స్వీట్స్ లో ట్రై చేయాలి అంటే మీరు రాగి లడ్డు, మలై లడ్డు, డ్రై ఫ్రూట్ ఇవి మీకు హెల్త్ కాన్షియస్ గా, ఎందుకంటే వీళ్ళు హెల్తీ ఫుడ్స్ అని చెప్తున్నారు కాబట్టి ఈ హెల్త్ కాన్షియస్ లో ఈ 3 ట్రై చేయండి. నేను మలై లడ్డు టేస్ట్ చేసా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ స్వీట్ కానీ లేకపోతే ఆ టేస్ట్ కానీ అదిరిపోయింది. అండ్ మీరు ఒకవేళ పికిల్స్లో, నాన్ వెజ్ పికిల్స్లో వీళ్ళ దగ్గర మోస్ట్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి మటన్ కాబట్టి అది ట్రై చేయండి. అండ్ వెజ్లో గోంగూర కూడా ట్రై చేయండి. స్పెషల్ ఏంటంటే వీళ్ళు హెల్తీ ఫుడ్స్ అన్నందుకు ఇక్కడే ఇంటిగా అంటే ఒక మంచి ఇంటికి కావాల్సిన అన్ని కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి అన్న. ఒక్కసారి మనకి ఇక్కడ ఇంట్లో కావాల్సిన పొడులు, మిల్లెట్లు, మొత్తం ఒక మనిషికి కావాల్సిన హెల్త్ అంతా ఈ అక్షయ మొత్తం మీకు పొడుల్లో మాత్రం చాలా బాగుంటాయి. మామూలుగా చాలా దగ్గరుండి కేర్ తీసుకొని మరీ చేయిస్తాను. అవి మాత్రం పౌడర్స్ అన్ని మసాలాలు దొరుకుతాయి. మటన్ మసాలా, బిర్యానీ మసాలా, రసం పౌడర్, దొన్నె బిర్యానీ, సో గరం మసాలా, ఇట్లా డిఫరెంట్ మసాలాలు అన్ని దొరికిపోతాయి. ఇంకోటి పౌడర్స్ వరకు వచ్చేసరికి మునగాకు, ఫ్లాక్ సీడ్స్, కంది పొడి, కరివేపాకు పొడి, దోస పొడి, స్పెసిఫిక్ గా అక్కడ మేక్తూత్ పొడి అని ఒకటి కనబడుతుంది చూడండి. అవునవునవునవును. ఏంటన్నా దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మెంత పొడితో చేస్తారు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. సో మన దగ్గర మోస్ట్ సేల్ ఏదైనా ఉంది అంటే అది పిల్లల కోసం తీసుకెళ్తారు. సో ఇక్కడ మనకి చాలా పొడులు అయితే అవైలబుల్ అవుతున్నాయి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనందరం బ్యాచిలర్స్ గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హైదరాబాద్ లో చాలా దూరం వచ్చి ఉంటాం. బట్ మళ్ళీ మనకి సండే కావాల్సిన అన్నిటివి కూడా మనకి ఏ బ్రాండెడ్ లేకపోతే 10 రూపీస్ అలా కొనుక్కుంటాం కదా. బట్ మీరు ఒకసారి ఇక్కడ క్వాలిటీ చూడండి, వాళ్ళు ఎంత మంచిగా ప్యాక్ చేసి, వాళ్ళ అరోమా కానీ లేకపోతే వాళ్ళది ఎంత బాగుందంటే మొత్తం పేపర్ని వాడి ప్యాక్ చేశారు. సో మీరు ప్యాకింగ్లో కూడా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ చికెన్ మసాలా కాదు, మనం రెగ్యులర్గా వాడుతున్న గరం మసాలాలు, రసం పౌడరు ఇవన్నీ కూడా దొరికేస్తున్నాయి కాబట్టి మోర్ ఓవర్ ఒక బ్రాండ్ కొనుక్కునే కన్నా, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్తోని వాళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ప్రాసెస్డ్గా. బట్ వీళ్ళు హోమ్ మేడ్గా ఇక్కడే తయారు చేస్తున్నారు. అండ్ ఎవరికైతే వంటలు చేసుకోవడం కష్టం అనుకుంటున్నారో వాళ్ళందరూ చూడండి, కంది పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, మునగాకు పొడి, సో ఇవన్నీ కూడా ఈజీగా ఇవన్నీ కలిపేసుకోవచ్చు. దోశలు చేసుకున్న వాళ్ళకి దోశ కారం పొడి, ఇలా మెంతు పొడి, ఇలా ప్రతిదీ కూడా దొరికేస్తుంది. ఇంకా మీరు ఇంకొంచెం పైకి వెళ్తే ఇడ్లీ కారాలు, నల్ల కారాలు, పల్లి కారం, కరివేపాకు కారం ఇవన్నీ తప్పకుండా ఎవరైతే ఇంటిని మిస్ అవుతారో వాళ్ళందరూ వాళ్ళ అమ్మని చేసి ఇమ్మంటారు. బట్ వాళ్ళకున్న బిజీ లైఫ్లో, వాళ్ళకున్న బిజీ లైఫ్లో వాళ్ళు కూడా చేసేవాళ్ళంటే చాలా కష్టం. సో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మన మణికొండ దగ్గర పుప్పలగుడ్డ ఆల్మోస్ట్ జేఆర్సీ ఆపోజిట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అక్షయ హోమ్లీ ఫుడ్స్ అండ్ హెల్తీ ఫుడ్స్. హ్యాపీగా విజిట్ అవ్వండి. గూగుల్లో కూడా ముందు రివ్యూస్ చూసి రండి. ఏ రివ్యూ అయినా మీకు బ్యాడ్గా కనబడితే మీరు అక్కడ ఆగిపోద్దు, ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ రివ్యూస్ దీని మీద ఉంది. సో అందుకే నేను కూడా ఇది నిజమా కాదా డైరెక్ట్గా వచ్చి తెలుసుకుందాం అని మీ ముందే టేస్ట్ చేశాను. సో అవి కూడా బాగున్నాయి. బట్ ఎనీవేస్ అవే కాకుండా ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా మీకు చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ స్నాక్స్ గురించి కూడా ఒకసారి చందు బ్రోని అడుగుదాం. బ్రో మనకి జంతువులు దొరుకుతున్నాయి, పల్లీలు, అందులో కూడా హెల్దీ ఉన్నాయి. ఓకే, రాగి చెక్కలు, పెసర చెక్కలు, సాబుదానా అదే సగ్గుబియ్యం చెక్కలు, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా ఇష్టంగా కొనుక్కుంటారు రాగి చెక్కలు కానీ, రాగి చకోడీలు కానీ. సో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, మీకు ఎలా ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, ఇది మనకు కొంచెం స్పెషల్గా కనబడుతుంది. రాగి చెక్కలు, వీళ్ళు అసలు రాగి పిండిని ఎలా వాడుతున్నారంటే మొత్తం మనందరికి హెల్త్ తెప్పించాలని వీళ్ళే ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ రాగి లడ్డు చూసాం, ఇప్పుడు రాగి చెక్కలు చూస్తున్నాం. హ్యాపీగా నోరు కరకరలాడాలి సాయంత్రం పూట సరదాగానంటే రాగి చెక్కలు అఫోర్డబుల్ ప్రైస్లోని 1/2 kg ఇస్తున్నారు.
హ్యాపీగా ఒక పర్సన్కి సరిపోద్ది. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తినొచ్చు. సో రాగి చెక్కలు కొంచెం స్పెషల్గా అనిపించే. అయ్యయ్యా పెసర చెక్కలు అంటే ఒక చెక్కల్ని ఇన్ని రకాలు వాడి ఎంత హెల్తీగా తయారు చేయొచ్చని మనకు తెలియదు. సో మీరు పెసర చెక్కలు, పెసరపప్పు కూడా ఎవరైనా డైరెక్ట్గా తినకపోతే వాళ్ళకి పెసరు డైరెక్ట్గా ఇలాంటి చెక్కల్లో కరకరలాడేటట్టు సో హ్యాపీగా తినొచ్చు. అండ్ రాగి లడ్డు మనం ఆల్రెడీ ట్రై చేసాం. అండ్ చకోడీలు ఉన్నాయి, మనకు నువ్వులుండలు ఉన్నాయి, పప్పు ఉంది, మా బెల్లం కొమ్ములు ఉన్నాయి, ఇంకా మనకు కావాల్సిన అన్నీ దొరికేస్తున్నాయి ఒక దగ్గరే. ఎస్, మన ఆంధ్ర వాళ్ళందరం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మిస్ అవుతాంగా. వీళ్ళు మామూలు అరిసెలు కాదు, నువ్వుల అరిసెలే డైరెక్ట్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా అఫోర్డబుల్ రైట్లో మనకి ప్రైస్లో దొరుకుతున్నాయి. సో హ్యాపీగా నువ్వుల అరిసెలు ఎవరన్నా తినాలనుకుంటే డైరెక్ట్గా అక్షయకి వచ్చేయండి అమ్మా. అండ్ మీరు పెద్ద పెద్ద పికిల్స్ మీకు పావు కేజీలు, అర కేజీలు కావాలంటే తీసుకెళ్ళచ్చు, లేకపోతే క్యూట్గా ఇలాగా. సో సింపుల్గా మీరు ఎక్కడికన్నా క్యారీ చేయడానికి కానీ ఎవరికన్నా గిఫ్ట్ ప్యాకింగ్ ఇవ్వడానికి కానీ ఎంత క్వాలిటీగా ప్యాక్ చేశారు చూడండి. సో మీరు క్యూట్గా ఒక చిన్న సైజులోని అమ్మాయిలందరికీ కావాలి అనుకుంటే సో ఒకవేళ ఫస్ట్ వచ్చి ఒకసారి ట్రై చేద్దాం వీళ్ళు టేస్ట్ బాగుందో లేదని అంటే ఇలాంటివి ఫస్ట్ కొనుక్కొని వెళ్ళండి. నచ్చితే ఆ తర్వాత లార్జ్ క్వాంటిటీలో మీరు అయితే కొనుక్కొని వెళ్ళచ్చు. బట్ ఎనీవేస్, అండ్ అదే కాకుండా ఇంకా చూడండి ఇక్కడ మిల్లెట్స్ అన్నీ కూడా మనకు దొరికేస్తున్నాయి. సో ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్గా మీరు అనవసరంగా సూపర్ మార్కెట్లో వెళ్ళి డబల్ రేట్లు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర వస్తే వీళ్ళు ఊర్ల వరకు వెళ్ళి ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు క్యారీ చేసి మంచిగా ప్యాక్ చేసి తీసుకొస్తారు. సో నేను అందుకే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళ దగ్గర మీకు బెటర్ ప్రైస్లోని అండ్ బెటర్ క్వాలిటీలో దొరుకుతాయి. అండ్ ఉడాలు ఉన్నాయి, అరికలు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. నాకు మెయిన్గా ప్రైస్ నచ్చింది వీళ్ళది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. జస్ట్ కంపేర్ విత్ మీరు మంచి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక పావు కేజీ, అర కేజీ ఇదే రాగులు ఎంత ఉంటుందో ఒకసారి క్యారీ చేసుకొని అంటే క్యాల్కులేట్ చేసుకొని అక్కడ రావచ్చు ఇప్పుడు ఒకసారి. సో ఇది చూడండి. అండ్ ఇక్కడ బెల్లం, ఇది బెల్లం కూడా దొరుకుతుంది ఇక్కడ మనకి. సో పింక్ సాల్ట్, ఇలా మనకు కావాల్సినవన్నీ దొరికేస్తున్నాయి అబ్బా. అండ్ చిల్లీ పౌడర్ కూడా దొరుకుతుంది, మిర్చి పౌడర్ కూడా. సో అవి కూడా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ కావాల్సినవన్నీ దొరికేస్తున్నాయి. బట్ ఇందాక నుంచి షాప్లోకి వచ్చినప్పటి నుంచి నాకు కొడుతున్న ఒక 2 స్మెల్లు ఉన్నాయి. అది నెయ్యి ఎంత గుమగుమలాడుతూ ఉంటుందంటే అది నాకు ఎక్కడున్నా నాకు వెంటనే తగులుతూ ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఆ నెయ్యి బాటిల్ ఓపెన్ చేయండి అన్న. కలర్లు ఎంత డిఫరెన్స్గా ఉన్నాయి, స్మెల్ చూడండి. ఘాట్ అంటారు చూడండి, అలా కొడుతుంది కదా పూస. ఆ పూస చూడంగానే తీసుకెళ్ళిపోతుంది. అంత బాగుంటది నిజంగా. మీకు నెయ్యి నిజంగా కొనగలరు మీకు తెలుసనంటే ఇగో ఈ పూస చూస్తే ఇది ప్యూరా కాదా తెలిసిపోద్ది. ఎప్పుడైనా నెయ్యి పూస చాలా అంటే మన అమ్మమ్మలకి బాగా తెలుస్తుంది. ఆ పూస ఎంత బాగుంటే వెంటనే అంత క్వాలిటీ ఉందని వాళ్ళు డిసైడ్ అవుతూ ఉంటారు. స్మెల్ చూడంగానే తీసుకెళ్ళిపోతారు. రేట్ చూడరు, బఫేలోకి కలర్ కూడా చూడండి, కలర్ అలాగే ఉంది, అరోమా అలాగే ఉంది. గ్రేట్. ఇది కూడా అంతే. బా అదిరిందబ్బా. ఫస్ట్ ఆ కలర్ కి ఆ ఘాటుకి తర్వాత ఓపెన్ చేయగానే ఆ పూస అదురుతుంది అసలు. అది అని ఎలా ఇది మీరు ఎంత కష్టపడుతుంటారు మీరు దీని గురించి? అసలు దీని గురించి చాలా కేర్ తీసుకొని, ఇది మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడి నుంచే తెప్పిస్తాను నేను. ఇంకోటి హనీ స్పెషల్, మామూలుగా అక్కడే మామూలుగా తయారయ్యేది. ఇది కొంతమంది చాలా మంది నమ్మరు దీన్ని మామూలుగా. అవునవును, ఇప్పటిలోని కల్తీ ఎక్కువ జరిగిపోతుంది కదన్నా. బట్ నేను నమ్మేస్తాను అన్న, ఎందుకంటే అక్షయలోని మీరు పెట్టిన ఒక మలై లడ్డూనా ఒక రాగి లడ్డు చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది. మామూలుగా చాలా బాగుంటది ఇది. మామూలుగా చూపిస్తాను చూడండి, తేనె అసలు కదలడానికి ఎంత టైం పడుతుంది చూడండి. ఇది టేస్ట్ కోసమే అన్నమాట. వచ్చిన వాళ్ళు టేస్ట్ పెడతాను. నో డౌట్ ఎట్ ఆల్. అసలు మీరు అసలు ఇది టేస్ట్ చేస్తే ఇంకా తీసుకెళ్ళిపోతారు నో డౌట్. అందులో టూ టైప్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, అజ్వాని, మల్టీఫ్లోరా. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంటది. అన్ని అయితే ది బెస్ట్. హనీ అండ్ గీ చాలా కేర్ తీసుకొని ఇవన్నీ. ఇప్పుడు మాలాంటోలో మేము ఎక్కడ అటు సైడ్ ఉంటాం అమీర్పేట దగ్గర, అక్కడ వాళ్ళు మణికొండకు వచ్చి అక్షయకు వచ్చి కొనాలంటే కష్టం. ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? మన స్విగ్గీలో ఉంది. స్విగ్గీలో కాకుండా స్విగ్గీ మినీస్ ఉంది, దాంట్లోంచి మీరు బెంగళూరులో ఉండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, పంపించేస్తాను. సో నో ప్రాబ్లం ఏం లేదు మామూలుగా డెలివరీకి. అమ్మా ఇప్పటి వరకు మీ అందరూ జేఆర్సీ కన్వెన్షన్ వరకు ఎలా వస్తారని ఆలోచించాను. మీరు ఎక్కడున్నా అక్కడే ఉండండి, జస్ట్ స్విగ్గీ ఓపెన్ చేయండి, అక్షయ హెల్తీ ఫుడ్స్ అండ్ హోమ్లీ ఫుడ్స్. సో ఈజీగా మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. మీకు కావాల్సిన అన్ని ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ డైరెక్ట్గా అన్న దగ్గరికి రండి, చందు అన్నతో మాట్లాడండి. అన్న ఇంకా బాగా గైడ్ చేస్తాడు. గైడ్ చేసి మీ ఇంట్లోని ఏ పర్సన్కి ఎలా కావాలో కూడా అవన్నీ కూడా వేస్తాడు. అండ్ అఫోర్డబుల్ రేట్లు ఇస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రైస్ రేంజ్ కన్నా నేను ఇప్పుడు చూసారుగా కస్టమర్స్ వస్తుంటే మళ్ళీ దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చి
అంటే ఒక కస్టమర్ని ఒక గాడ్లా నిజంగా ట్రీట్ చేస్తున్నాడు. గ్రేట్ అన్న. అండ్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అక్షయ హోమ్లీ ఫుడ్స్ ని ఎలా డెవలప్ చేయాలి? ఇంకా ఏం కావాలి, మామూలుగా వస్తుంటారు కదా కస్టమర్స్, Okay, okay. ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలి ఏంటి, Hmm. సో ఇంకా హెల్దీగా ఎలా పెడదాం అనేది చూస్తాను. Okay. మ్యాక్స్ స్వీట్స్ లో కొంచెం మైదా అవాయిడ్ చేయమని చెప్తారు, ఓకే. సో దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. మ్యాక్స్ మొత్తం గోధుమ పిండితో స్వీట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్ వచ్చిన వాళ్ళు అదే అడుగుతారు, పెద్దోళ్ళు Okay. హెల్దీ అడుగుతారు. సో దానికోసం మైదా అవాయిడ్ చేసి ఇంకా గోధుమ పిండితోనే ట్రై చేస్తాం. మ్యాక్స్ ఎంతవరకు వస్తుందో అంతవరకు సూపర్. హెల్దీ ఇవ్వడానికే ట్రై చేస్తాం. ఓకే. సో ఇప్పటి వరకు ఇక్కడ కొనగానే తినేసే ఐటమ్స్ కొన్ని చూసాంగా, బట్ కొంతమంది ఇంట్లో ఉన్న అమ్మలకి కానీ మన హౌస్ వైఫ్లు కొంతమంది ఉంటారుగా, వాళ్ళందరికీ లంచ్కి కానీ డిన్నర్ కానీ చాలా చాలా వాల్యుబుల్ యాడ్ ఆన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి. అంటే పాపడ్స్ కానీ, అప్పడాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. పాపడ్స్ కానీ, ఇలా చిప్స్ కానీ, మనం ఆ గవ్వలు అన్నీ ఉంటాం కదా. సో ఇందులో ఏం బాగుంటాయి అన్న చెప్పండి. రంగు రంగులు కనబడుతున్నాయి మాకు. దాంట్లో పాలకూర, అయ్యా ఇంకోటి క్యారెట్ అండ్ సగ్గు బియ్యం, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. మామూలుగా అదే మినిపొడియాలు, అది కూర కూడా చేసుకోవచ్చు. బట్ అది బాగా నచ్చింది, క్యారెట్ తోని పాలకూరతోని. సో ఇంకా ఇంకా బెస్ట్ ఇస్తాం. మామూలుగా ఇవి స్టాక్ అయిపోగానే ఇంకా మంచి థాట్స్ తో ఇంకా ఎలా చేయాలని చెప్పి చూస్తాం మామూలుగా. సూపర్ అన్న. అసలు ఈ అప్పడాల్లో ఏంటన్నా, అప్పడాల్లో కూడా ఇవి మినిపొడియాలు, ఓకే, పెసరొడియాలు, అబ్బా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. మీరైతే హెల్త్ ముందు మెయిన్ పెట్టుకొని మొత్తం అన్ని తయారు చేస్తున్నారు. అయితే రీజన్ ఓన్లీ ఫుడ్స్ అని పెట్టడానికి రీజన్ అదే, మామూలుగా హెల్దీగా ఇద్దాం అన్ని అనే ఒక కాన్సెప్ట్ తోనే దిగాం. మా వీడియో చూసిన తర్వాత కూడా కింద కొంతమంది వాళ్ళకి ఏం కావాలి అవన్నీ పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా ఈ వీడియో చూసి వచ్చాం అన్న వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఇస్తారని చందు వల్ల. అప్పుడు మా కస్టమర్స్ కి మేము కొంచెం హామీ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒకటి మామూలుగా దీని గురించి ఇంత మంచిగా మీరు వచ్చి దీని గురించి చూసి మీరు లైవ్ లో చూసి చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇస్తాను. సో ఆ జెన్యునెస్ నాకు కావాలంటే, మీరు జెన్యున్ గా ఏదైతే చెప్పారో అదే ఉంటది ఇక్కడ అంతే. సో నాకైతే అదే అనిపించింది. నేనైతే ఒక్క మలై లడ్డు తిన్నప్పుడే నాకు చాలా బాగా అథెంటిసిక్ అనేది చాలా బాగా కనబడింది అందులో ఒక బయటలోనే. అది నాకు బాగా నచ్చింది అన్న. బాదం పాలు కూడా దొరుకుతున్నట్టు ఉన్నాయి. బాదం పాలు స్పెషల్ ఇంకా మంది పొద్దున్న వచ్చేస్తారు బాదం పాలు కోసం. వాళ్ళకి మా వైఫే చేస్తారు, చాలా కేర్ తీసుకొని చేస్తారు. అది సూపర్ అన్న. ఫ్యామిలీ మొత్తం కూడా మీకు హెల్త్ కాదు, మిగతా అన్ని ఫ్యామిలీస్కి హెల్త్ ఇవ్వాలని కోరుకున్నారు కాబట్టి తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. ఎందుకంటే అంత మంచి పని మీరు అందరూ చేస్తున్నారు. డెఫినెట్లీ వీడియో చూసి ఎంతమంది వస్తారో తెలియదు కానీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో డెఫినెట్లీ చెప్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసా చాలాసార్లు బయటనే హెల్తీ ఫుడ్స్ అని పెడతారు, అవన్నీ పెడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే గీ క్వాంటిటీతో అదే స్వీట్లు దొరుకుతాయి. బట్ మీ దగ్గర ఒక్క టేస్ట్ చేసిన తర్వాత నాకు నిజంగా మీ జెన్యూనిటీ నచ్చింది. సో దాన్ని నేను నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ అలాగే మన ఆడియన్స్ కూడా క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వం. మామూలుగా వాడే ప్రొడక్ట్స్ కానీ ఆయిల్ మంచి ఆయిల్ వాడతాం. ఫ్రైస్కి అన్నిటికీ చీప్ ఆయిల్ వాడతారు కొంతమంది. మనం వాడాం మామూలుగా గోల్డ్ డ్రాపే వాడతాం మనం. ఎందుకంటే తినేవాళ్ళు మామూలుగా వచ్చి ఇంకోసారి వచ్చి వీళ్ళ దగ్గర బాగుంటాయని తీసుకోవాలి. సో అంతేగాని ఒకసారి రావంగానే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని ఆ మాట రాకూడదు. సో దానికోసం నేను మంచిగానే చేస్తాను. ఏదైనా ఆయిల్ ఫుడ్ కానీ ఇవన్నీ కేర్ తీసుకొని చేస్తాను. సూపర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రోజు మిమ్మల్ని కలవడం ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇంకా ఇలాగే సక్సెస్ఫుల్గా చేయండి. నెక్స్ట్ ఇంకొక అవుట్లెట్ పెట్టినప్పుడు మళ్ళీ వీడియో తీసుకొని వస్తాను. సో గైస్ దట్స్ ఇట్. అండ్ వీళ్ళ దగ్గర మీకు చెప్పేశాను, స్వీట్స్ దొరుకుతున్నాయి, పికిల్స్ దొరుకుతున్నాయి, మిల్లెట్స్ దొరుకుతున్నాయి, పొడులు దొరుకుతున్నాయి, ఆయిల్స్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. సో హ్యాపీగా అండ్ అదే మీకు స్నాక్స్ దొరుకుతున్నాయి. వాట్ నాట్ మీకు మీ ఇంట్లో హోమ్ మేడ్ ఇంట్లో అమ్మ చేసి ఇవ్వండి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మీకు కావాలి అంటే ఒక్క అక్షయ హోమ్లీ ఫుడ్స్కి వచ్చేయండి. జేఆర్సీ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉంటుంది. లేదా స్విగ్గీలోని అక్షయ హోమ్లీ ఫుడ్స్ అని సెర్చ్ చేయండి. హ్యాపీగా మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఫారెన్లో ఉన్నా పర్లేదు, వీళ్ళు డైరెక్ట్గా హ్యాపీగా మంచి యూఎస్ ప్యాకింగ్ అంటే మనకు తెలుసు కదా, యూఎస్ఏకి ఎలా ప్యాకింగ్ చేస్తారో అలా ప్యాకింగ్ చేసి వితౌట్ ఎనీ లీకేజ్ వీళ్ళు పంపిస్తారు. జస్ట్ ఒకసారి ట్రై చేయండి. నేను కూడా గూగుల్ రివ్యూస్ ముందు చూశాను, అన్ని పాజిటివ్ రివ్యూస్ ఒక స్వీట్ షాప్ మీద ఎలా ఉన్నాయని నేను సెర్చ్ చేశాను. సో అండ్ ఆ తర్వాత వచ్చి నేను టేస్ట్ చేసిన చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.